గత జన్మలో నేను నాగకన్యను మళ్ళీ పుట్టానంటూ కొన్ని రోజుల క్రితం సోషల్ ఇంటర్వ్యూలో వైరల్ అయిన నాగరాణి భవిత సడన్ గా ఎవ్వరికి కనిపించకుండా వెళ్లిపోయింది. మనకు లభించిన కొంత సమాచారం ప్రకారం తాను 101 రోజులు మౌన దీక్ష చేస్తుందని, అమ్మవారి మాల ధరించి పలు ఆలయాలు తిరుగుతూ కడప జిల్లాలోని కాలజ్ఞానం రచించిన వీర బ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఉన్నట్లు తెలిసింది. ఎట్టకేలకు దీక్ష పూర్తయిన 101 రోజుల తర్వాత బ్రహ్మంగారి మఠాన్ని దర్శించుకున్న నాగకన్య బ్రహ్మంగారు చెప్పినట్లు వీరభోగ వసంతరాయలుగా ఆయన మళ్లీ జన్మించారని, ఆయనతో తాను మాట్లాడానని చెబుతున్న నాగకన్య వివరాల్లోకి వెళితే తనకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని, తాను గతంలో నాగకన్యగా నాగరాణిగా 2 గత జన్మలు తనకు గుర్తుకు వచ్చాయని, గత జన్మలో తన భర్తను ఈ జన్మలో గుర్తించానని, తనతో మాట్లాడానని భవిత అనే యువతి చెప్తున్నారు. అంతేకాక కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మం గారు తనతో ధ్యానంలో ఉండగా మాట్లాడినట్టు, వీరభోగ వసంతరాయలుగా మళ్ళీ ఇక్కడే జన్మించారని బ్రహ్మంగారు చెప్పినట్లు, బ్రహ్మంగారి మఠంలోనే వీరభోగ వసంతరాయలతో తాను మాట్లాడినట్లు గత జన్మలో తాను నాగకన్యగా చెబుతున్న భవిత ఆంధ్రప్రభ టీంకు తెలిపారు. ఇందులో నిజం ఉందా? నిజంగానే వీరభోగ వసంతరాయలుగా బ్రహ్మంగారు మళ్లీ జన్మించారా? ఆ వివరాలేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.